హలో ఫ్రెండ్స్, ప్రతి ఏటా పండగలు చూస్తుంటాం. కానీ మన చుట్టాడు గ్రామంలో పండగ రావాలన్నా పండగ చేయాలన్నా కనీసం 5 ఏళ్ళు ఆగాల్సిందే. ఎందుకు ఏంటి ఎవరాలు మరీ కొద్దిసేపులో తెలుసుకుందాం. మరన్ని కలిసి పదండి మరి. అక్క బాగున్నారా అక్క? అక్క మేము ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్ చేసాం. ఇప్పుడు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అండి. అంటే మీరు అంత దూరం వచ్చారు కదా, ఈ యొక్క పండగ వాతావరణం ఇక్కడ మొత్తం ఈ సరౌండింగ్స్ ఈ యొక్క టెంపుల్ అట్రాక్షన్ చూసి మీకు ఎలా అనిపించింది? ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదు, అంటే జరుగుతుంది కానీ ఈ విలేజ్ లో అంత జరిగినట్టు జరగదు. ఇది విలేజ్ అంటే విలేజ్ కంటే అంతకు మించి ఉంది. చాలా బాగుంది. కానీ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఆ ప్రశాంతత వేరే ఉంది, వాతావరణం కూడా. నెక్స్ట్ మేము మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ వచ్చాం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చి, ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు. తర్వాత పిల్లలు పుట్టేదాక ఒక 2 times వచ్చాం. మళ్ళీ ఇది 5 సంవత్సరాల పండుగ ఇయర్ జరుగుతుంది. ఇయర్ వేరే లెవెల్. అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా బాగుంది, బాగుంటుంది కదా మాకు. అలాగే మీరు కాకినాడలో ఉన్నారు కదా, కాకినాడ సరౌండింగ్ లో కూడా ఇంత ఈ విధమైన పండుగ వాతావరణం మీరు చూసారా లేదా ఇది ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైమా జరుగుతుంది కానీ తక్కువ. ఇంతకంటే కాదు తమ్ముడు, కానీ జరుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు కూడా తీసి పడేయకూడదు కదా, అమ్మవారిని దర్శనం చేస్తున్న వల్ల వేరే లెవెల్. అంటే ప్రశాంతత అంటే అదొక ఫీల్. ఆ ఫీల్ అంటే చెప్పలేము కూడా ఆ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ యొక్క అనుభూతుల్ని మా ఇంట్లో నరేష్ యూట్యూబ్ ఛానల్ పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గణేష్ గారు. ప్రతి ఏటా మనం ప్రతి గ్రామంలో పండుగ జరగడం చూస్తుంటాం. కానీ మన చుట్టాడు గ్రామంలో 5 ఏళ్ళకి ఒకసారి పండుగ జరగడానికి కారణం ఉందా లేదా దానికి ప్రత్యేకమైన సందర్భం ఉందా? మా యొక్క ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్ కి మీ స్టైల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుతూ. సార్, మీ ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్ కి చాలా సంతోషం. ఎందుకంటే మాకు ఈ రోజు అంత ఇలాంటి వాతావరణంలో మీరు వచ్చి మాకు షూట్ చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి. ఈ అమ్మవారి ఐశాన పండుగ అంటే ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, అన్నమాలు ఉన్నా, సింగపూర్ ఉన్నా, ఎక్కడున్నా పండుగ ఎప్పుడు వస్తుందని చెప్పి అలా ఆదురుతుంటారు. మరి అది చిన్న విషయం కాదు. కంపల్సరిగా ఈ పండుగ చరిత్ర ఉందండి. 15 రోజుల ముందు చాటుతారు. వీళ్ళే విగ్రహాలండి. వీరికి ఈ అమ్మవారి గురించి అన్ని చూసుకుంటారు. వీళ్ళే ఆ చాటు తెచ్చి అమ్మవారిని పిలుస్తారండి. పిలుస్తారు కూడా అమ్మవారు అక్కడికి వస్తే నైవేద్యం పెట్టినప్పుడు ఏదో ఒక మిడత రూపంలో అక్కడ వాళ్తుందండి. ఆ వాలిన తర్వాత ఊరందరూ పెద్ద గోల్ చేసి అని గోల్ చేసి ఆవిడందరూ వెళ్ళడం జరుగుతుంది. అది ఫస్ట్ కార్యక్రమం అండి. అది అయిపోయిన రోజు ఊరంతా గడాలు తిరుగుతాయి. 15 రోజులు గడాలు తిరుగుతాయండి. గడాలు తిరిగిన వచ్చి రోజు వచ్చి మా గ్రామంలో వాలకాలు కడతారు. అంటే వాలకం అంటే ఏంటన్నారు, మీరు ఎలా ఉంటారో, మీరు ఎలా చేస్తారో అవన్నీ ఆడు చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత వాలకాలు అయిపోయిన తర్వాత పండగ 3 రోజుల ముందు ఊరంతా ఊరు కడతారండి. సుమారు 2000 దివింటీలతో ఊరంతా ఊరు కడతారు. ఊరు కట్టిన తర్వాత మళ్ళీ అందరూ మేము వచ్చి ఆ స్పాట్కి వచ్చి అవి ఏవైతే ఉన్నాయో అక్కడ మన సాంప్రదాయ ప్రకారంగా మళ్ళీ అందరూ వచ్చి పూజ చేస్తారండి. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోద్ది. రెండో రోజు మా ఊరి ఆడపిల్లలందరూ అమ్మవారికి పెద్ద భారీ సారి తయారు చేస్తాను. ఆ సారి తయారు చేసి ఊరు చుట్టూగా మా అమ్మవారు ఉన్నారు ఉత్సవ విగ్రహం, ఆ ఉత్సవ విగ్రహం తీసుకెళ్లి ఊరు చుట్టూ తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిని పెడతారు. అలాగే దానికి రాకుండా ఇలా ఆభరణాలన్నీ మేము చేయించుకున్నామండి. ఈ ఆభరణాలు ఊర్లో గ్రామ ప్రజలందరూ సహకారం ఇచ్చిన ఆభరణాలు అందరూ. ఎందుకంటే ఇంత మహిమల తల్లికనికే ఈ ఆభరణాలన్నీ ఈ రకంగా వచ్చాయండి. శతమానం బంగారం ఇవన్నీ ఇంటి దశ వచ్చినా నేను ఇలా మేము అమ్మవారంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామ పెద్దల కానించి సరే 3 రోజులు బాగా వచ్చేసరికి అమ్మవారిని పట్టుకొని 3 సార్లు ఊరు ప్రదర్శన చేస్తామండి. ఊరు ప్రదర్శన చేసి అందులో రెండో రోజు తొలే తొరగడలు ఉంటాయి. అంటే ఈ కుటుంబ సభ్యులందరూ అమ్మవారిని ఎవరికి వస్తారో వాళ్ళందరూ నాగలు తులుతారు, చలిదనాలు తింటారు. ఒక ఎడ్లతో మొత్తం ఆ బయటిలో ప్రదర్శిస్తారు. అంటే డైరెక్ట్ ఎడ్లు కాదండి, మనుషులకే ఎడ్ల రూపం వేషం వేస్తారు. అంటే ఎడ్లు కూడా కొమ్ములు తయారు చేస్తారు, ఒక నాగలు తయారు చేస్తారు. తర్వాత దీనికి ఒక బారికి ఉంటాడండి. ఆ బారికి కూడా దుక్కు దున్నుతుంటే గింజలు తెలుతాడు, రైతులకి గింజలు తెలుతాడు. అంటే మాకు పండుగ స్టార్ట్ అయింది, అమ్మవారి పండుగ అయిందంటే మన పంటలన్నీ సస్యాలుగా ఉంటాయి. మన గ్రామం చాలా ప్రసిద్ధిగా ఉంటుంది, మన కాన్సెప్ట్తో ఉంటారండి. అందుకు మాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం. మరి ఎవరు ఏమనుకున్నా మా అమ్మవారి విషయంలో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక చాలా చక్కగా తీరుతుంది. దానిలో అయితే ఎటువంటి మారిపోయిందండి. నేను కూడా ఇది అప్పుడు సుమారు ఇది 2వ పండుగ చేస్తున్నాను. నేను చైర్మన్ అయ్యి, నా పేరు పీల వెంకట గణేష్. నాకు
మరి ఈ అవకాశం ఈ అమ్మకి నిజంగా శిరస్సు ఉంచి పాదాబంధన చేస్తున్నానండి. చాలా సంతోషం మీరు మా గ్రామం వచ్చి ఇలా చేసేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. మన ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్కి మన ఆలయ కమిటీ చైర్మన్ అయిన పేలా గణేష్ గారు ఎంతో చక్కగా ఈ యొక్క పండగ విశిష్టత, పండగ ప్రాముఖ్యత ఎంతో చక్కగా వివరించారు. మన పేలా గణేష్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఛానల్ కూడా ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సూపర్ గా యూ. ఉంటుంది. పట్టలం అమ్మవారికి, జై పట్టలం తల్లికి. జై. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 5 ఏళ్ళ నిరీక్షణ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అమ్మా. ఈ రోజు పండగ జరుగుతుందంటే ప్రతి 5 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో, జొత్తాడ గ్రామంలో, అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, ఈ ఆనవాయితీగా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరపడం అనేది జరుగుతుంది. పూర్వం కాలం నుండి కూడా నాకు పెళ్ళయి ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఈ ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను. ఈ పాలదార పండుగ గానీ, రాత్రి దివిటీలు పట్టుకొని తిరగడం గానీ చాలా ఒక ఎత్తు. ఎక్కడెక్కడ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందరూ కూడా పిల్లలతో, మనవలతో, అందరితో, మేము మా పాప, మా పిల్లలు బొంబాయిలో ఉంటున్నారు, అందరూ వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మన గ్రామ ప్రెసిడెంట్ దొడ్డి ప్రసాద్ గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి గణేష్ గారు, మా అల్లుడి గారు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం చాలా వినూత్నమైన రీతిలో లైటింగ్ గాని, పండగల విషయంలో గాని, అమ్మవారికి నేను ఇందాక అమ్మవారికి ఘటాలతో లాస్ట్ ఎండింగ్ చూసేటప్పటికి ఒళ్ళు పులకరించింది. ఎందుకంటే అమ్మవారి విగ్రహంలోని అంత కళ, నిగ్రహం, ఆ రూపు మీరు చూసామంటారు అందరూ కూడా. ఆ రూపు ఇప్పటికి నాకు ఒళ్ళు జలదరిస్తుంది. అంత అమ్మవారికి ఎంతో సంతోషంతో, అలాగే బాణసంచార చాలా సూపర్ గా జరిగింది. ఇంత వినూత్నమైన రూట్లో ఈ రకమైన ప్రోగ్రామ్ చాలా చేయడం అనేది ఈ యొక్క ఆలయ కమిటీ కార్యవర్గాన్ని అందరికీ కూడా, వాళ్ళిద్దరికే కాదు వాళ్ళకి తోడ్పడినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంతో, ఎక్కడెక్కడి నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరితో చాలా హాయిగా, ఈ రోజు వాతావరణం కూడా చాలా సహకరించింది. ఇంకో 2-3 గంటలు సహకరిస్తే డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా చాలా చక్కగా ఎన్నో లక్షలు పెట్టి ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రాలు చేస్తున్నారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా చాలా చక్కగా జరుపుకుంటూ ఈ నిర్వాహకులు నిర్వహించినటువంటి ఈ కృషి అంతా వాళ్ళకి ఫలితంగా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఆడారి భాస్కర్ రావు గారు. ధన్యవాదాలు సార్. మీ యొక్క అనుభూతులు ఇంత చక్కగా మా ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్ కి వ్యక్తపరచేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.